ప్రేమే నేరమా రచన డాక్టర్ కె రవీంద్రబాబు గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 3వ ఎపిసోడు. దూరపు కొండల నూనెపని ఎంత ఆశపడి ప్రయత్నం చేస్తే కనీసం తండ్రి కానీ కొడుకు కానీ మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయారు. బాధను దిగమింగుకొని గుంటూరు తిరిగొచ్చాడు. విషయం విన్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. వివాహముహూర్తము ఇక గంట వ్యవధిలోకి వచ్చింది. రవికి ఎందుకోనో ఆ సమయంలో మంజును కలుసుకొని ధైర్యం చెప్పాలని అనిపించింది. మంజు గది దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తట్టాడు. తలుపు లోపల గడియ వేసి ఉంది. మంజు అని పిలిచినా సమాధానం చెప్పబోయేసరికి పక్క కిటికీ గాజు తలుపులోని చూశాడు. మంజు ఫ్యాన్ కొక్కానికి ఉరితాడు వేసుకోవడం కనపడింది. బలవంతం కొద్దీ తలుపు తట్టితే గడియ విచ్చుకుపోయింది. సరిగ్గా ఉరితాడు మెడకు పీసుకుపోయే సమయానికి రవి వెళ్ళి ఆమె మెడలోని తాడును తీసివేశాడు. 2 చేతుల్లోనూ మొహం దాచుకొని రోధించసాగింది మంజు. ఊరుకో మంజు, ఇంత మాత్రం ఇంకేమైందని అంత అగాయిత్యం తలపెట్టావు? రవి, నీకు తెలియదు, అంతకంటే నాకు గత్యంతరం లేదు. అదేంటి మంజు, ఈ పెళ్ళి ఆగిపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలా? స్త్రీ హృదయంలోని అగాధాలు నీకు అర్థం కావు రవి. నాకు మరణం కంటే గత్యంతరం లేదు. సంవత్సరం రోజులుగా రఘు, మా స్నేహితులందరూ మంజు నేను వివాహం చేసుకోబోతున్నా అని చెప్పారు. మా క్లాస్మేట్స్, ప్రొఫెసర్లు ఎవరు ఎదురైనా మంజు ఎప్పుడు మ్యారేజ్ పార్టీ అని అడుగుతూ ఉండేవారు. ఇప్పుడు వారందరి ముందు ఎలా తలెత్తుకొని తిరిగేది? నిన్నటి వరకు ఊరంతా తిరిగి స్వయంగా శుభలేఖలు పంచి ఇచ్చాను. ఇంకో గంటలో నాకు తెలిసిన వాళ్ళందరూ వచ్చి కళ్యాణ మండపంలో కూర్చుంటారు. వాళ్ళందరికీ నా మొహం ఎలా చూపేది? మంజు, ఈ ప్రపంచంలో రఘు ఒక్కడే మనిషి కాడు. అతను వివాహం చేసుకోనంత మాత్రాన నీకు పెళ్లి కాకుండా పోదు. ఈ ముహూర్తానికే నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. నీకు అభ్యంతరం లేకపోతే ఈ ముహూర్తానికి మనిద్దరం వివాహం చేసుకుందాం. రఘుని ఒక పీడ కళ్ళలాగా మర్చిపో. గడిచిన 2 సంవత్సరాల కాలంలో జరిగినవి స్మృతి పదం నుండి తొలగించు. చాలా కాలంగా మన 2 కుటుంబాలు బాంధవ్యం కలుపుకోవడానికి స్నేహ హస్తాలు చాపి సిద్ధంగా ఉన్నాయి. అందుకు అడ్డంగా మధ్యలో వచ్చిన రఘు మధ్యలోనే అంతర్ధానం అయిపోయాడు. కానీ మంజు, ఒక్క విషయం, మన వివాహం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే జరుగుతుంది. నీ అసహాయ స్థితిని ఆసరాగా చేసుకొని ఈ కుంటివాడు నిన్ను పెళ్ళాడుతాడు అనే అపవాదు రాకూడదు. నన్ను వివాహం చేసుకునేందుకు ముందు నువ్వెప్పుడు పశ్చాత్తాప పడకూడదు. అంగీకార సూచకంగా తల ఊపింది మంజు. రవి కేక వేస్తే కింద నుంచి సుశీలమ్మ వచ్చింది. ఆంటీ, ఇంకా ఏమిటి అలా నిలబడి ఉన్నారు? వెంటనే మంజుని బెల్లి బట్టలు కట్టించి అలంకరణ ఏర్పాట్లు చేయి. ముహూర్తానికి అట్టే వ్యవధి లేదు. నిర్ఘాంతపోయి చూస్తున్న సుశీలమ్మతో, నా చిన్నప్పుడు ఎవరైనా నిన్ను ఎవరు ఈ అబ్బాయి అని అడిగితే మా అల్లుడు అని సమాధానం చెప్పేదానివి. అప్పుడే మర్చిపోయావా? సుశీలమ్మ ముఖము 1000 వోల్టుల బల్బిలాగా వెలిగిపోయింది. దశరథరామాయణ పిలిచి పెండ్లి ఏర్పాట్లు చేయించమని చెప్పింది. ఏమిటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకే కాదు, మనందరికీ పిచ్చి పట్టి ఇన్నాళ్ళు ఉన్నాం. ఇంట్లో అల్లుడిని పెట్టుకొని దేశమంతా తిరిగాం. రవి, మంజు భార్యాభర్తలు కావాలి అని రాసుంది. మధ్యలో ఎవరు అడ్డొచ్చినా కళ్యాణ గడియ వస్తే ఆగదు అంటారు. ఇంకా చూస్తూ నిల్చున్నారే, పదండి. దశరథరామయ్య సంతోషంతో గంతులు వేస్తూ పెళ్లి పందింట్లోకి వెళ్ళాడు. అప్పటికే పురోహితుడు వెళ్ళిపోయాడు. వచ్చిన సంబంధం, స్నేహితులు కూడా అక్కడొకరు దిగులుతో కూర్చునున్నారు. దశరథరామయ్య హడావిడితో అందరూ పరిగెత్తుకుని వచ్చారు. రవి, మంజుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. వాయిద్యాల హోరు, పురోహితుల మంత్రాలు లేకుండా దండల మార్పిడి. వధూవరులు ఇద్దరు ప్రమాణాలు చదవడంతో పెళ్లి కార్యక్రమం ముగిసింది. కానీ అక్కడ ఉన్న వారందరి మొహాల్లో వెళ్లి విరిసిన సంతోషం, తృప్తి వెలగట్టలేనివి. మంజు చేయి ఇప్పుడు రవి చేతిలో ఉంది. మంజు వేలిన డైమండ్ రింగు 6 సంవత్సరాల నాడు రవి తొడిగింది మెరుస్తూ ఉంది. వివాహ కార్యక్రమం, భోజనాలు కాగానే తమ ఇంటికి బయలుదేరారు రవి, మంజు. కారులోండి దిగుతున్న రవిని, మంజును ఆశ్చర్యంగా చూడసాగారు వీధిలోంచి జనం. చూసిన వాళ్ళు ఊరుకోకుండా తలో మాట అనేసాగారు. పిల్ల బంగారు బొమ్మ, ఎంత చక్కందో, కుంటాడిని ఎలా చేసుకుందే, వాళ్ళు చాలా శ్రీమంతులట,
ఉషా, సుందరి వచ్చి హారతి పట్టి రవిని మంజుని లోపలికి తీసుకెళ్లారు. మంజు, రవి లోపల కూర్చోగానే వీధిలోని జనమంతా ఒక్కొక్కరు లోపలికి రాసాగారు. ఆ వీధిలో అందరూ బీద కుటుంబీకులే, కొంతమంది మాత్రం మధ్యతరగతికి చెందిన వాళ్ళు. ఇలా చెప్పా పెట్టకుండా రవి మంజుని చేసుకుని ఇంటికి తీసుకురావడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంతమంది వాకిట్లో ఉన్న ఫ్లెమ్మత్ కారు చుట్టూ చేరి చూడసాగారు. అలాంటి కార్లు వారి వీధిలో అరుదుగా కానీ రావు. అప్పటి వరకు రవి అంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఒక విధమైన జాలి, సానుభూతి. కుంటివాడైనా కష్టపడి కుటుంబ భారాన్ని మోస్తూ చెల్లెలి పెళ్లి కూడా చేశాడు అని అతని సత్ప్రవర్తన గురించి చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడతను ఇలా అందాల అపరంజి బొమ్మను వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ అమ్మాయి వాళ్ళు పెద్ద భాగ్యవంతులు. అమ్మాయి ఒంటి నిండా రవ్వల నగలు, వాటికి ముందరే కారే లక్షలు చేస్తుంది. కోటీశ్వరుడి కూతురట. కుతూహలంతో పాటు కించిత్ ఈర్ష్య వారి మనసుల్లో చోటు చేసుకుంది. ఇదేదో నమ్మడానికి వీల్లేని విషయం అనిపించింది మొదట్లో. కానీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాన్ని కాదనేది ఎలాగా? వీధిలోని పెద్ద ముత్తైదువ మంజు చుట్టూ చేరి ఆమె నగలు పరీక్షగా చూడసాగింది. ఒక ఆమె ధైర్యం చేసి మంజు మెడలోని నెక్లెస్ ముట్టుకొని చూడసాగింది. ఆ రాళ్ళు చూడు ఎలా మెరుస్తున్నాయో. అంతా మంజు ముందు గుమ్ముగూడి పరీక్షగా చూడసాగారు. చప్పున లేచి అవతలికి వెళ్ళాడు రవి. ఉష వచ్చి మంజును లోపల గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ చేరిన వారందరికీ ఒక్కసారిగా కోపం వచ్చింది. ముట్టుకుంటేనే అరిగిపోతుందా? కాదు, చూస్తేనే వాళ్ళ ఐశ్వర్యం కరిగిపోతుంది. కందకు లేని దొరద కత్తిపీటకెందుకని ఆమెలాగా ఊరికేనే ఉంటే ఈ ఉష చూడు ఎలా డాబు చేస్తోందో. ఇక దీని విడిసిపాటు చూడాలే కాబోలు తలొక మాట అంటూ వెళ్ళిపోయారు. వీధిలోకి వెళ్ళిన రవి కూడా అలాంటి మాటలే ఎదురయ్యాయి. కుంటాడు కోటీశ్వరుడు అయ్యాడు రోయ్, ఇంతకంటే గొప్ప మగాడు దొరకకనా వెండి చేసుకుంది. ఏమో లోగుట్టు పెరమాళ్ళకెరక అన్నారు. అక్కడ ఏం లోసుకున్నదో ఏమిటో. ఇక వారి మాటలు వినలేకపోయాడు రవి. కోదండరామయ్య, సుగుణమ్మ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. అటు కూతురి పెళ్ళి, ఇటు కొడుకు పెళ్ళి నెల రోజుల వ్యవధిలో దివ్యంగా జరిగిపోయాయి. ఎలాగా అని మదన పడిపోయిన బాధ్యతల బరువులు తొలగగానే హాయిగా ఊపిరి తీసుకున్నారు. ఎన్నాళ్ల నుంచో వాళ్ళిద్దరికీ యాత్రలు చేసొద్దామనే కోరిక ఉంది మనసులో. ఎన్నాళ్ళు వీళ్ళు కాలేదు. ఇప్పుడు ఇంటి కోడలు వచ్చింది. కూతురు చక్కగా కాపురం చేసుకుంటుంది. ఇంకా కాలు చేయి ఆడుతుండగానే పవిత్ర స్థలాలు 4 చూసి వద్దాము అని అనుకున్నారు. చెరో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొంటే సంపూర్ణ యాత్ర స్పెషల్ రైల్లో దేశమంతా తిరిగి రావచ్చని తెలియగానే పెట్టే బేడా సర్దుకొని బయలుదేరారు. ఉషను ఏం చెయ్యాలి అనే ప్రశ్న వచ్చింది. మంజుకి ఇంకా వంట వార్పు ఏమీ చేత కాదు. ఇంటి పనులేవి రావు ఆమెకు. ఉషను తమతో పాటు తీసుకుని వెళ్ళొచ్చు కానీ రవి, మంజు ఇబ్బంది పడిపోతారు. సుగుణమ్మ ఉషను అడిగింది, ఏ అమ్మా, మేము వెళ్ళాక ఇక్కడ ఉండటానికి నీకేమైనా బిడియం లేదు కదా అని. ఏం లేదమ్మా, ఇక్కడ నాకేమీ ఇబ్బంది లేదు. అన్నగారి ఇంటికి వెళ్ళానంటే రాజయ్యకి ఇచ్చి మళ్ళీ నా పెళ్లి చేసేస్తారు. ఇక్కడ టైప్ నేర్పిస్తూ కాగితాలు టైప్ చేస్తుంటే కాలం గడిచిపోతుంది. 4-5 చోట్ల టైపిస్ట్ పోస్టులకు అప్లై చేశాను. ఎందులోనో ఒక దాంట్లో ఉద్యోగం రావచ్చు. అయినా 2-3 నెలలు మీరు తిరిగి వస్తారా అంది. అలాగేనమ్మా, నీకేం కావాల్సి వచ్చినా అబ్బాయిని అడిగే అంటూ 100 రూపాయల నోటు ఉష చేతిలో ఉంచబోయింది. వద్దండి, మీరు అన్నట్టు అవసరమైనప్పుడు రవి గారిని అడిగి తీసుకుంటాను. నా దగ్గర డబ్బు అట్టి పెట్టుకుని ఏం చేస్తూ ఉంటాను అంది ఉష. సంపూర్ణ యాత్ర స్పెషల్లో బయలుదేరి వెళ్ళిపోయారు కోదండరామయ్య, సుగుణమ్మ. కాఫీ తోటల్లో పనులు ముమ్మరంగా సాగాయని తెలిసిన రఘురామయ్య, సుశీలమ్మ బెంగుళూరు వెళ్ళిపోయారు. నాకేం తోచడం లేదు రవి, కాసేపు ఇంటికి వెళ్ళి వద్దామంటే అమ్మా నాన్న బెంగళూరు వెళ్ళిపోయారు. నీకేమైనా పొగలంతా టైప్ మిషన్లతో సరిపోతుంది. ఊరికే గోళ్లు కొరుక్కుంటూ కూర్చోపోతే బాధగా ఉంది. పనేదన్నా చేయబోతే ఉష అడ్డం వచ్చి, నీకెందుకు అక్కయ్య, అలవాటు పనులు చేయబోతే చేతులు కాల్చుకుంటావు, నువ్వు అలా కూర్చో, నేను చేసి పెడతా అంటూ నన్ను కదలనివ్వడమే లేదు అంది రవితో ఒకరోజు మంజు. పోనీ మంజు, ఒక పని చేస్తే పక్క బజార్లో చిన్న డాబా అద్దెకిస్తారట. అక్కడ డిస్పెన్సరీ ఓపెన్ చేయి. ఆ పేటలో డాక్టర్లు ఎవరూ లేరు. వైద్య సహాయం కావాలంటే మైలు దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడి ప్రజలకు ఉపయోగపడినట్లుగా ఉంటుంది. నీకు కాలక్షేపం అవుతుంది. ఏమంటావ్?
సరిగ్గా నా మనసులో ఉన్న మాటే నువ్వు చెప్పావు రవి. అలాగే కానిద్దాం. ఈరోజే వెళ్ళి బిల్డింగ్ చూసొద్దామే. రవి మంజు వెళ్ళి పక్క వీధిలోని డాబా చూసొచ్చారు. 2 గదులు, ముందు వరండా, వెనక వరండా. ముందు వరండాలో చూపించుకోవడానికి వచ్చిన రోగులు కూర్చోవచ్చు. గదుల్లో ఒకటి కన్సల్టింగ్ రూమ్లా ఉంచితే మరో దానిలో చిన్న చిన్న ఆపరేషన్లు, కాన్పులు చేయొచ్చు. వెనక వరండాలో ఎవరైనా నిలవ రోగులను అట్టె పెట్టుకోవచ్చు. ఇల్లు చక్కగా పొందిగ్గా రోడ్డు మొదలకు ఉంది. అద్దె కూడా అందుబాటులో ఉండేటట్టు చెప్పాడు ఇల్లుగల ఆయన. ఇంకెక్కడా ఆసుపత్రి లేదమ్మా. మా ఇంట్లో ఆసుపత్రి పెట్టావు అంటే ఈ పేట వాళ్ళంతా సంతోషిస్తారు. అందుకే ఈ ఇల్లు కాపురానికి వస్తే ఎక్కువ వచ్చినా ఇవ్వను. మీరు 400 ఇవ్వండి. నా ఇల్లు మీ మూలంగా 4గురికి ఉపయోగపడితే నాకు సంతృప్తి అన్నాడు ఆయన. ఆ రోజు సాయంత్రమే రవి, మంజు సర్జికల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి కావాల్సిన ముఖ్యమైన సామాన్లు కొనుక్కొచ్చారు. డాక్టర్ మంజు హాసా MBBS అని బోర్డు రాయించి ఇంటి ముందు తగిలించాడు రవి. బోర్డు తగిలించిన కొద్ది రోజులకే జనం తెగు తెంపు లేకుండా రాసాగారు. మైళ్ళకు మైళ్ళు వెళ్లాలని భయపడే వారందరికీ ఆ పేటలోని జనానికి ఇప్పుడు ఏ కొద్ది జ్వరం వచ్చినా డాక్టరమ్మ దగ్గరకు పరిగెత్తుకొనే వస్తున్నారు. మంజుకు చేతి నిండా పని. ఆమెను నిమిషం ఊరికే ఉండనివ్వకుండా రోగులని, రొప్పులని, జ్వరాలని బాధలు చెప్పుకుంటూ జనం వస్తున్నారు. పగలు నిరంతరం శ్రమ చేస్తూ రాత్రి ఇంటికొచ్చాక హాయిగా నిద్రపోగలుగుతోంది ఆమె. ఆమె మనసులో రఘు వల్ల కలిగిన గాయాలు చాలా వరకు మానిపోయినట్టే. వెనకటి జీవితం, మెడికోగా, హౌస్ సర్జన్గా రఘుతో కలిసి మెలిసి చట్టాపట్టాలు వేసుకుని గంతులు వేసిన గత స్మృతులు ఆమె మనోఫలకం నుంచి చెరిపి వేయబడ్డాయి. ఈమె కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని అంటే ఎవ్వరూ నమ్మరు. మంజును చూసి నిర్మల హృదయుడైన రవి సాంగత్యం, భక్తిభావంతో సేవ చేసే ఉష, క్షణం ఊపిరి తిప్పుకోనివ్వని వృత్తి, బాధ్యతలు ఆమెను అతి త్వరలోనే మామూలు మనిషిని చేసేశాయి. మంజు MBBSలో చేరేటప్పుడు 4గురికి సేవ చేస్తూ నా కాళ్ల మీద నేను నిలబడగలిగి గౌరవప్రదమైన స్వతంత్రమైన జీవితం గడపాలనే కోరిక మనసులో ఉందని చెప్పావు. ఎన్నాళ్లకు నీ కోరిక తీరింది అని అనుకుంటున్నాను అని రవి అంటే, రవి ఈరోజు మంజు డాక్టర్ ఇలా 4గురికి సేవ చేస్తూ తన ఆశయం నెరవేర్చుకుంటోంది అని అంటే అదంతా నీ చలవే. ఆ రోజు నువ్వు పైలట్గా వెళ్ళి ఉండకపోతే అమ్మా నాన్న బలవంతం పెట్టి మన ఇద్దరికి వివాహం చేసి ఉండేవారు. నీ హృదయ ఔన్నత్యం తెలుసుకోలేక రఘు మాయమాటలు నమ్మి అతని బాహ్య ఆడంబరాన్ని చూసి మోసపోయి అధికార దర్పంతో కళ్ళు మూసుకుపోయిన అతని నిజస్వరూపాన్ని గ్రహించే తెలివిలేక అంధకార సముద్రంలో పడి మునిగిపోతున్న నన్ను రక్షించి పునర్జన్మ ప్రసాదించావు. మంజు, నీకు ఈ జీవితం అంతా రుణపడి ఉంటుంది. ఈ జీవితమే కాదు, మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఎన్ని జన్మలెత్తి నీకు సేవ చేసినా నీ రుణం తీర్చుకోలేను అంటూ ఉంటే ఆమె కన్నులు చెమర్చాయి. తప్పు మంజు, మన ఇద్దరి మధ్య ఉండవలసింది ప్రేమగానే, కృతజ్ఞతలు కాదు. ఇంకెప్పుడు నిన్ను నువ్వు ఇలా కించపరుచుకోవద్దే అంటున్న రవి కౌగిల్లో కరిగిపోయింది మంజు. మంజు, రవి, ఉష ముగ్గురికి ఇప్పుడు ఊపిరి తిరగకుండా పని ఉంటుంది. ఉష చీకటిగా ఉండగానే లేచి కాఫీ, పలహారాలు తయారు చేసి ఉంచేసరికి మంజు, రవి నిద్రలేస్తారు. కాఫీ తాగి మంజు ఆసుపత్రికి, రవి టైప్ మిషన్ల దగ్గరకు వెళ్ళిపోతాడు. ఉష చకచక వంట చేసుకొని తను టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కాగితాలు ఉంటే టైప్ చేసి పెట్టి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్లకు నేర్పుతూ రవికి పనిలో సహాయపడుతుంది. 12ంటికి మంజు ఇంటికి వస్తుంది. ముగ్గురు కూర్చుని భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మళ్ళీ 3-4ంటికి మంజుల ఆసుపత్రికి, రవి టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతారు. వంట పని, ఇంటి పని కాగానే ఉష రవికి సహాయంగా వెళ్ళి పని అందుకుంటుంది. మంజుకు మధ్యాహ్నం సమయంలో కూడా విశ్రాంతి దొరకకుండా పేషెంట్లు వస్తున్నారు. ఒక్కరోజు మంజు అన్నం తింటుండగా రోగాలు వచ్చి కూర్చుంటే వారి కోసం వెంటనే ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తోంది. సుందరి, కృష్ణ వచ్చి బలవంతం చేసిన రోజు మాత్రం రవి, మంజు, ఉష వారితో పాటు సినిమాకో, షికారుకో బయలుదేరేవారు. తర్వాత ఏ హోటల్లో అయినా భోంచేసి తిరిగి వచ్చేవారు. రవి, మంజు ఒకరోజు ఉదయం నిద్ర లేచేసరికి ఉష ఇంకా నిద్ర లేవలేదు. రవి దగ్గరకు వెళ్ళి చూస్తే ఆమె మూలుగుతోంది. చేయి పట్టుకొని చూశాడు. ఒళ్ళు సలసలా కాగిపోతోంది.
మంజు, ఉషకేమైందో చూడు అంటూ పిలిచాడు. మంజు వచ్చి చూసి, అరే జ్వరం బాగుందే, ఇది ఫ్లూ జ్వరంలా ఉంది అంటూ మాత్రలు తీసిచ్చింది. మంజు స్టవ్ దగ్గరికి వెళ్ళి కాఫీ చేయబోయింది. కానీ మంజు వంటిట్లో ఎక్స్పెరిమెంట్లు ఏం చేస్తావు కానీ నేను హోటల్ నుండి కాఫీ టిఫిన్ పట్టుకొస్తానుండు అంటూ ఫ్లాస్క్ తీసుకొని వెళ్ళిపోయాడు. రవి తిరిగి రాగానే కాఫీ టిఫిన్ తీసుకొని ఆసుపత్రికి వెళ్ళిపోయింది మంజు. అరే ఉషి కాఫీ తాగలేదు. మంజు వెళ్ళిపోయింది ఎలా అనుకుని రవి నెమ్మదిగా ఉషను మంచం మీద కూర్చోబెట్టి కాఫీ గ్లాసులో నెమ్మదిగా తాగించసాగాడు. గుటక పడక కొంత కాఫీ ఆమె ఒంటి మీద పడితే టవల్ నీళ్లలో తడిపి తీసుకొచ్చి కాఫీ మరకలు తుడిచాడు. జేబు రుమాలు తడిపి ఆమె నుదుటిని ఉంచాడు. ఎంతలో టైప్ నేర్చుకుంటున్న కుర్రాళ్ళు వస్తే హోటల్లోకి వెళ్ళాడు అన్న మాటే గాని రవి మనసులో ఉషకు ఎలా ఉందో అనే పీడించసాగింది. పాపం దిక్కులేని పిల్ల తమ పంచన చేరి దగ్గరుండి ఒళ్ళు దాచుకోకుండా చాకరీ చేసి పెడుతోంది. ఈరోజు ఆమెకు జ్వరం వచ్చి పడి ఉన్నది. మంజుకేమో ఆసుపత్రి పనిలో తీరదు. నేనే 1-2 సార్లు ఆమెకు ఎలా ఉందో చూడాలి అని అనుకుంటూ ప్రతి అరగంటకు లోపలికి వచ్చి చూసి వెళ్ళసాగాడు. మధ్యాహ్నం వచ్చేసరికి ఉష మూసిన కన్ను తెరవకుండా పడి ఉంది. వెంటనే ఇంజెక్షన్ తెప్పించి చేసింది. పోనీ రవి, ఈ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య గారింటికి పంపిద్దామా? వద్దు మంజు, ఆ పని మాత్రం చేయొద్దు. దిక్కులేని స్థితిలో ఇంటికి చేరింది. ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి కష్టమో సుఖమో ఇన్నాళ్ళ నుండి మా మధ్యలో ఉంటోంది. ఇవాళ ఆమెకు జ్వరం రాగానే పంపించేస్తే ఏం బాగుంటుంది? అలాగే కానివ్వండి, నేను ఆసుపత్రికి పోతే ఇక్కడ ఆమెను చూసేవాళ్ళు ఎవరున్నారు అంది మంజు. రవి హోటల్ నుండి క్యారియర్ తెస్తే భోంచేశారు ఇద్దరు. కాసేపు నుండి ఆసుపత్రికి వెళ్ళిపోయింది మంజు. సాయంత్రం కూడా ఉదయం మాదిరిగానే టైప్ మిషన్ల దగ్గర నుంచి ఉష మంచం దగ్గరకు తిరుగుతూ ఉన్నాడు రవి. రాత్రి మంజు ఇంటికి వచ్చేసరికి 9 గంటలైంది. క్యారియర్లోంచి అన్నం పెట్టుకొని తిని పడుకున్నారు రవి, మంజు. అర్ధరాత్రి అప్పుడు రవికి మెలకు వచ్చి ఎవరో మూలుగుతున్నట్టు శబ్దం వినపడింది. లేచి వెళ్ళి చూశాడు. ఉష పెద్దగా మూలుగుతున్నట్టు ఉంది. నుదుటి మీద చెయ్యేసి చూశాడు. ఒళ్ళు మండిపోతోంది. జేబురుమాలు మడత తీసి నుదుటి మీద ఉంచాడు. మంజును నిద్ర లేపాడు. మంజు, ఇందాకటి నుండి ఉష మూలుగుతోంది, ఓసారి చూడు. మంజు లేచి సెతస్కోప్తో పరీక్షించి జ్వరం చూసింది. 104 జ్వరం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో నెమ్ము పేరుకుపోయిన పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వాళ్ళ అన్నయ్య కబురు చేయరాదా? మనం చేతనైనంత వరకు చేద్దాం. ఇప్పుడు ఈ రాత్రి వేళ వాళ్ళొచ్చి మాత్రం ఏం చేస్తారు? తెల్లారేసరికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో చెప్పొస్తాను. కొంచెంసేపు మేల్కు నుండి పడుకుంది మంజు. తెల్లవారేదాకా ఉష పక్కన జాగారం చేశాడు రవి. తెల్లారిన తర్వాత జ్వరం చూస్తే 102 ఉంది. మూలగడం కొంచెం తగ్గింది. రాత్రంతా ఆందోళన లేదు, కానీ కోలుకోవడానికి కొద్ది రోజులు పట్టొచ్చు అని చెప్పి రవి తెచ్చిచ్చిన కాఫీ టిఫిన్ తీసుకొని ఆసుపత్రికి వెళ్ళిపోయింది మంజు. ఆ రాత్రి నిద్ర సరిగ్గా లేక కళ్ళు మండుతున్న అలాగే కాగితాలు టైప్ చేయసాగాడు రవి. మధ్యలో వెళ్ళి చూసి వస్తున్నాడే కానీ ఉష కదలకుండా పడుకుని ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి మంజు చెప్పిన క్యాప్సిల్ ఉష గొంతులో వేసి నీళ్లు చెంచాతో వేశాడు. గుటక పడగానే కొద్దిగా గొంతులో నీళ్లు పోసి క్యాప్సిల్ మింగిందని నమ్మకం కలిగాక హాల్లోకి వచ్చాడు. బళుక్కుమని శబ్దం వినిపిస్తే వెళ్ళి చూశాడు. ఉష వాంతి చేసుకుంది. చీరంతా వాంతి. పక్క దుప్పటి తడిసిపోయింది. గది అంతా దుర్గంధం వ్యాపించింది. ఉషను పక్కకు జరిపి తడిసిన దుప్పటి తీసి ఉతికిన దుప్పటి వేశాడు. ముఖం చేతులు టవల్తో తుడవసాగాడు. చీర తడిసిపోయి ఉంది. ఏం చేయాలో తోచక టవల్తో తడిసిన చీర మీద తుడవసాగారు. ఏంట్రవి, ఏమైంది? ఏం లేదు, ఉష వాంతి చేసుకుంది. అయ్యో, నువ్వే అంత శుభ్రం చేశావా? అందుకే వాళ్ళకు కబురు చేయమన్నాను రాత్రి. పర్వాలేదులే మంజు, ఎన్నాళ్ళు ఆ అమ్మాయి చేత మనందరం చేయించుకోలేదా? సుందరికి చెప్పి వస్తా, ఉష కాస్త తగ్గేదాకా వచ్చి చూస్తూ ఉండమని. ఏంటన్నయ్య సుందరి అంటున్నావు అంటూ లోపలికి వచ్చింది సుందరి. నీకు 100 ఏళ్ల ఆయుష్ సుందరి. ఉషకు జ్వరం, మూసిన కన్ను తెరవడం లేదు. మీ వదిన ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నువ్వు కాస్త వచ్చి ఆ అమ్మాయి సంగతి చూసి వెళ్దువు. అలాగే లేరా, నువ్వు నాకు చెప్పాలా? నాకు ఆ విషయం తెలియక ఊరుకున్నానే కానీ లేకపోతే ఆయన ఆఫీస్కి వెళ్ళగానే వచ్చి ఉండేదాన్ని. సుందరి ఉష కట్టుకున్న బట్టలు మార్చి ఉతికిన బట్టలు తొడిగింది. సుందరి,
మీ అన్నయ్య నర్సుగా బాగా పనిచేస్తాడులే. నేను వచ్చేసరికి ఉష పక్క దుప్పటి మార్చేశాడు అంది మంజు. ఫోన్లే వదిన, డాక్టర్ గారిని పెళ్ళాడాక డాక్టర్ పని తెలియకపోయినా కనీసం నర్సు పని అయినా తెలిసుండద్దా? పక్కున నవ్వింది మంజు సుందరి మాటలకు. సుందరి ఆ తర్వాత ప్రతిరోజు వచ్చి వంట పని, ఇంటి పని, ఉష పని చూసి వెళ్ళసాగింది. 3-4 రోజులకు ఉషకు నెమ్మదించింది. మరి 4 రోజుల్లో నెమ్మదిగా లేచి తన పని తాను చేసుకోగలుగుతోంది మంజు ఒక బాలింతరాలికి బల్ల మీద పడుకోబెట్టి పరీక్షిస్తుంటే, అమ్మో చచ్చిపోతున్నాను, డాక్టర్ అమ్మగారు త్వరగా రండి, నాడి నీరసించిపోతోంది అంటూ అరుస్తూ వచ్చాడు నడి వయస్సు అతను. ఏమిటి అన్నట్టు చూసింది అతడి వంక. అమ్మా, నేను ముకుందరావుని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో క్యాండిడేట్గా నిలబడబోతున్నానని నా మీద కక్షగట్టి నా ప్రత్యర్థి చేతపడి చేయించారు. చూడండి నా కాలు చెయ్యి ఎలా చచ్చిపడిపోయాయో. ముకుందరావును బల్ల మీద పడుకోబెట్టి పరీక్ష చేసి చూసింది మంజు. ఆమెకు పక్షవాతం జబ్బు లక్షణాలు ఏమీ కనపడలా. ఏం లేదు ముకుందరావు గారు, బలహీనత వల్ల మీకు అలా అనిపించవచ్చు. మరేం పర్లేదు, టానిక్ వ్రాసిస్తాను, తాగండి, నయం అవుతుంది. అమ్మా, డాక్టర్ అమ్మగారు సరిగ్గా పరీక్ష చేయమ్మా, నాకేదైనా అయితే ఈ నియోజకవర్గ ప్రజలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఎన్ని లక్షలు అయినా ఖర్చు చేసి నన్ను ఖతం చేయాలని చూస్తున్నారు. ఈ ముకుందరావు బ్రతికుండగానే ఎప్పటికైనా ప్రమాదమని భయపడిపోతున్నారు. ఇదివరలో ఒకసారి నేను తినే అన్నంలో విషం కలిపారు. అదృష్టవశాత్తు గండం గడిచి బయటపడ్డాను. అతని మాటలు పూర్తి కాకముందే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. కిళ్ళి కొట్టు తాళం వేయకుండా అలాగే వస్తే దొంగలు సరుకంత ఎత్తుపోరు. ఏమిటి, ఏం రోగం వచ్చి పడింది నీకు అంటూ. అయ్యో లక్ష్మి, నిన్ను చూస్తాను అనుకోలేదే. కిళ్ళి కొట్లో కూర్చున్న వాడిని కూర్చున్నట్టే చెయ్యి కాలు తిమ్మిరెక్కిపోయాయి. ఏముంది, ఇంకొక క్షణం ఉంటే పక్షవాతం వచ్చేది. వెంటనే పరిగెత్తుకు వచ్చి డాక్టరమ్మకు చూపించుకున్నా అన్నాడు ముకుందరావు. ఆ రోజు నుండి ముకుందరావు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి, డాక్టరమ్మ గారు పక్షవాతం రాకుండా నాకు మంచి ఇంజెక్షన్ ఇవ్వండి అని అడిగి ఇంజెక్షన్ చేయించుకొని వెళ్ళేవాడు. 2-3 రోజులు ఉన్న తర్వాత లక్ష్మి వచ్చింది మంజు దగ్గరకు. అమ్మా, నీది చల్లని చెయ్యి అని చూపించుకుందామని వచ్చా. పెళ్ళైన మాకు ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఇంత మటుకు మా ఇంట్లో ఉయ్యాల వేసిన పాపాన పోలేదు. నాకు సంతాన ప్రాప్తి ఉందో లేదో చెప్పమ్మా అంది. ఆమెను పరీక్ష చేసి మందులు ఇంజెక్షన్లు రాసిచ్చింది మంజు. మందులు తీసుకుని వెళ్లకుండా అట్లాగే బల్ల మీద కూర్చుని ఉండిపోయింది ఆమె. కొంతసేపు అయిన తర్వాత మంజు కొంచెం తీరిగ్గా ఉండడం చూసి, ఏ అమ్మా, అత్తగారు మామగారు యాత్రకు వెళ్ళారు కదా? అవునండి. మరి ఇంటి దగ్గర వంట అది ఎవరు చేస్తున్నారు? మొన్నటిదాకా ఉషా అనే అమ్మాయి చేస్తుండేది. ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది ఈ మధ్య, అందుకని మా ఆడపడుచు సుందరి వచ్చి సాయం పడుతోంది. ఉషక ఏమిటమ్మా, మామూలు జ్వరమేనా? ఫ్లూ అండి, బాగా తీవ్రంగా వచ్చింది. ఉష ఎవరో కాదమ్మా, మా ఆడబిడ్డే. నేను ఇట్లా అంటున్నానని వేరే విధంగా అనుకోవద్దు, దాని బుద్ధి మంచిది కాదు. అలాగా, నాకు తెలియదే. పైకి ఎంత మంచిదానిలా ఉంటుంది. బుద్ధి లేని వాళ్ళు అలాగే పైకి మంచిగా కనిపిస్తారు. నంగనాచి కబుర్లు చెప్తూ చాకరీ చేసి పెడుతున్నట్టు నటిస్తూ లోపల గోతులు తవ్వుతారు. ఈ బడవ ఏం చేసింది అనుకున్నావు? లక్షణంగా పెళ్లి చేస్తామే అమ్మా అంటే ససేమేరా అంది. పట్టపగలు పబ్లిక్గా ఎవడో దీనికోసం లేనప్పుడు ఇంటికి వస్తుండేవాడు. ఓ రోజు వాళ్ళ అన్నయ్య చూసి గట్టిగా మందలించాడు. ఇక చూసుకో అమ్మా, ఎంత కుచ్చితో పనిచేసిందో తెలుసా? రక్త సంబంధమని గుర్తుండకపోతే పోని, ఎన్నాళ్ల నుండి కడుపులో పెట్టుకుని కాపాడుతున్నామని అనినా లేకుండా తినే అన్నంలో విషం కలిపింది. కొంచెం సేపు ఉంటే నా పసుపు కుంకుమ గంగలో కలిసిపోయేది. ఆయనకేదో అనుమానం వేసి అన్నం ముద్ద కుక్కకేశారు. చూస్తుండగానే అన్నం తిన్న కుక్క గెలగెలా కొట్టుకొని చనిపోయింది. దాంతో మొహం చెల్లక మా ఇంట్లోంచి పారిపోయి మీ ఇంట్లో చేరింది. దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండమ్మాయోయ్. పెద్దదాన్నో చిన్నదాన్నో చెప్తున్నా, బొత్తిగా కొంపలు గుడిచే రకం. మాయ మాటలు చెప్పి మగవాళ్ళని లోబరుచుకుంటూ ఉంటుంది. అయినా వయసు వచ్చి బరి తెగించిన దాన్ని ఇంట్లో అలా ఒంటరిగా వదిలి నువ్వు రాత్రింబవళ్ళు ఇలా ఆసుపత్రిలో అంటూ కష్టాలు పడుతుంటే ఏమన్నా బాగుంటుందా? మంజు మనసులో ఏవో సందేహాలు పొడచూపసాగాయి. ఆలోచనలో పడి మాట్లాడకుండా ఉండిపోయింది. మీ పెళ్ళప్పుడే లోకం కోడై కూసింది. కుంటాయనికి 2వ భార్య వచ్చిందని.
బంగారు బొమ్మలా ఉన్నావు, కోటీశ్వరుడు కూతురివి, ఎంబీబీఎస్ కూడా చదివావు, నీకేం తక్కువైందని ఈ రెండో పెళ్లివాడిని చేసుకున్నావమ్మా. లక్షణంగా నిన్ను పెళ్లి చేసుకున్నాడా? ఇకనైనా ఆ వగలమారి ముండని ఇంట్లోంచి పంపేయకుండా అలాగే అంటిపెట్టుకోవడం ఏమిటి? పెళ్లి కాకముందే కుంటివాడిలే పిల్లనిస్తారో ఇవ్వరో అని దాన్ని చేరదీసింది మీ అత్త. పెళ్ళయ్యాకైనా దాన్ని అవతలకు పంపవద్దు. మంజు మాట్లాడకుండా ఉండిపోయిందే కానీ ఆమె ముఖం కోపంతో కందగడ్డలాగా అయిపోయింది. చూచి ఇనుము వేడి మీద ఉన్నప్పుడే మరో దెబ్బ వెయ్యాలి అని అనుకుని సంపాదించి పెట్టడానికి నువ్వు, సంతోషంగా కొలకడానికి అది కావాలనుకున్నాడు కాబోలు. వస్తానమ్మా, నువ్వెంతో మంచిదానివని ఈ పేటలో జనమంతా చెప్పుకుంటున్నారు, అందుకని ఎంతసేపు చెప్పా. జాగ్రత్తగా మసులుకో అమ్మా. నెమ్మదిగా అవతలికి వెళ్ళిపోయింది లక్ష్మి. తన పన్నాగం ఫలిస్తుందని, తన మాటలు అంత త్వరగా డాక్టరమ్మ విశ్వసిస్తుందని అనుకోలేదు. ఆ వచ్చేటప్పుడు డాక్టరమ్మ వాలకం చూస్తే తన ప్రయత్నం వృధా పోలేదని అనిపించింది. నిప్పురవ రగిలించి వచ్చాను, కొంప ఎలా అంటుకోకుండా ఉంటుందో చూడాలి అనుకుంటూ ఉంటే ఆమెకు ఏదో సంతృప్తి, సంతోషం కలిగింది. లక్షణంగా చిన్నాడికిచ్చి పెళ్లి చేస్తానంటే ఒప్పుకోలేదు బడవ. దాన్ని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించను అంటూ ఇంటికి చేరింది ఆమె. కృష్ణ స్నేహితురాలు వస్తుందని సుందరి ఇంటికి వెళ్ళిపోయింది. 11ంటికే వెళ్తూ వెళ్తూ ఫ్లాస్క్లో హార్లిక్స్ కలిపి ఉంచానే, ఉషకు ఇద్దామంటే నిద్రపోతోంది. నిద్ర లేచా గ్లాసులో పోసివ్వరా అంది. అలాగే అంటూ తలూపి పనిలో పడిపోయాడు రవి. కొంచెం సేపు అయ్యాక వాచి వంక చూసుకుంటే 12:30 అయింది. అరేరే చాలా టైం అయింది అనుకుంటూ లోపల గదిలోకి వెళ్ళి చూస్తే ఉష మేల్కునే ఉంది. ఫ్లాస్క్లో హార్లిక్స్ గ్లాసులో పోసి స్టూల్ మీద పెట్టి నెమ్మదిగా ఉషను కూర్చోబెట్టాడు. హార్లిక్స్ గ్లాసు ఆమె చేతిలోకి ఇచ్చాడు. నీరసం వల్ల ఆమె చేతి వేళ్ళు విపరీతంగా వణగసాగాయి. గ్లాసు ఎక్కడ కింద పడిపోతుందోనని తన చేతిలో గ్లాస్ పట్టుకొని తాగించసాగాడు రవి. ఏదో అలికిండి అయినట్టే అయితే గుమ్మం వంక చూశాడు. మంజు నిలబడి తదేకంగా రవిని, ఉషను చూస్తోంది. ఆమె చూపులకే శక్తి ఉంటే ఉష ఈ పాటికి భస్మీ పటలం అయి ఉండేది. ఇవాళ పెందరాడే వచ్చామే మంజు అన్నాడు పలకరింపుగా రవి. ఏ మీ రాస క్రీడలకు అడ్డు వచ్చానా అని అంది. దాంతో రవి చేతిలోని హార్లిక్స్ గ్లాస్ జారి ఉష చేతుల్లో కింద పడిపోయింది. మంజు అలా అంటుందని కల్లో కూడా ఊహించలేదు అతను. క్షణం సేపు అయ్యాక తెప్పరిల్లుకొని, ఏంటి మంజు అలా అంటున్నావేంటి? ఏమంటున్నాను? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంటారు. తప్పు మంజు. జ్వరం వచ్చి బలహీనంగా ఉంది ఉష. నిస్సహాయురాలైన అనాథ మీద అబండాలు వేయొద్దు. అదేమి నిస్సహాయురాలు కాదు, అనాథ అంతకన్నా కాదు. కొంపలు తీసే కొరివి. మాట్లాడవద్దని నోటి మీద చూపుడు వేలుతో ఉంచి సాయిగ చేసి హాల్లోకి వచ్చాడు రవి. టైప్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ 2-3 ఉంటే వారిని వెళ్ళిపోమని చెప్పి వీధి తలుపులు వేయబోయాడు. ఏంటి మంజు ఇది? ఆ అమ్మాయి నీ మాటలు వింటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఎంతసేపటికి ఆ అమ్మాయి ఏమనుకుంటుందోనే అంటున్నావు కానీ నేనేమనుకుంటున్నానో ఆలోచించవే. అదంటే పడి చచ్చేవాడివి, నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ప్లీజ్ మంజు అలా మాట్లాడుకో. నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నదేమీ లేదు. పిచ్చిదాన్ని కాబట్టి నేను తెలుసుకోలేకపోయి మభ్యపడ్డాను. కానీ ఊరంతా నీ గురించి ఏమని చెప్పుకుంటున్నారో తెలుసా? మంజు, ఎవరో నీకు దుర్బోధలు చేశారు, లేకపోతే ఇలా అనవు. ఈ అనవసరపు మాటలెందుకు? దాన్ని తక్షణం ఈ ఇంట్లోంచి పంపించేయండి. అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ స్థితిలో ఆమెను ఎక్కడికి పంపను. కొంచెం శాంతంగా ఆలోచించు. ఎక్కడికో ఎందుకు? వాళ్ళ అన్న ఉన్నాడుగా, రిక్షా పిలిపించి అందులో ఎక్కించి పంపండి. దిగులుపడి కూర్చుండిపోయాడు రవి, తల 2 చేతుల్లో పట్టుకొని. వీధి గుమ్మం దగ్గర నిల్చుని ఉంది ఉష. ఆమె మంచం నుండి అక్కడకు నడిచి రావడానికి చాలా తన సర్వశక్తులను కూడా తీసుకొని ఉంటుంది. 2 చేతులు జోడించి రవికి నమస్కారం చేసింది ఆమె. రోడ్డు మీద ఉన్న రిక్షాను సాయిగ చేసి పిలిచి తూలుతూ వెళ్ళి అందులో కూర్చుంది. ఉష ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? రవి మాటలు గొంతులోంచి పెక్కిలు రాలేదు. ఆమెకి ఇక్కడికన్నా ఎక్కడ ఉన్నా బాగానే ఉంటుంది అని అనిపించింది అతనికి. ఆమెను ఇక్కడే అట్టిపెట్టి ములుకుల్లాంటి మంజు పలుకులతో చిత్రహింస పెట్టే కంటే వెళ్ళనివ్వడమే మంచిది. రవి హృదయంలో ఎక్కడో కలుక్కుమంది. మంజు ప్రవర్తన అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. ఎవరైనా తన గురించి చెడుగా చెప్పినా అంత తేలిగ్గా ఆ మాటలను ఆమె
ఎలా విశ్వసించిందో అతనికి తెలియనే లేదు. నిస్సహాయురాలైన సాటి ఆడదాన్ని అలా నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటివేయగలిగిన ఆమె కర్కసత్వం అతనికి ఎంతో బాధ కలిగించింది. ఉష ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో బగ్గుమంటున్న తాటాకు మంట చల్లారింది మంజు మనసులో. ఇంత తేలిగ్గా ఆమె పీడ విరగడైపోతుందని అనుకోలేదు. లోపలికెళ్ళి భోంచేసి కాసేపు మంచం మీద పడుకోబోతుంటే ఎవరో పేషెంట్లు వచ్చి ఆమెకు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆ రోజంతా యాంత్రికంగా పనిచేసుకుపోసాగాడు రవి. కానీ అతని మనసులో ఇంట్లోంచి బయటికి వెళ్తూ 2 చేతులు జోడించిన ఉష దీన వదనమే గుర్తుకు రాసాగింది. ఆ సాయంత్రం అతను టిఫిన్ చేయలేదు. రాత్రి పొద్దుపోయాకొచ్చి భోంచేసి పడుకుంది మంజు. ఆమె రవిని పలకరించలేదు. రవికి భోంచేయాలనిపించలేదు. అలాగే హాల్లో కూర్చుండిపోయాడు. పక్కింటి వారింట్లో గడియారం గంటలు వినిపిస్తుంటే తెల్లారిపోయింది. రవి హోటల్ నుంచి కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టగా తిని హాస్పిటల్కి వెళ్ళిపోయింది మంజు. 24 గంటలుగా ఇద్దరి మధ్య మాటలు లేవు. పనులన్నీ యాంత్రికంగా జరుపుకుపోతున్నాడు. హోటల్ నుండి కాఫీ టిఫిన్ భోజనం క్యారియర్ తెచ్చి బల్ల మీద పెడుతున్నాడు రవి. తిని హాస్పిటల్కి వెళ్ళొస్తోంది మంజు. రవి ఒక పూట తినాలనిపిస్తే 2 మెతుకులు తింటున్నాడు, లేకపోతే అది లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది. 2 రోజుల తర్వాత మంజుల దగ్గరికి వచ్చింది లక్ష్మి. పేషెంట్లు అందరూ వెళ్లేదాకా కూర్చుని తర్వాత, ఏమ్మా ఉషకి ఎలా ఉంది? అది వద్దనుకుని పోయినా మా చేతులతో పెంచాను కదా, మమకారం చావడం లేదు అంది. ఏమో ఎలా ఉందో, మొన్ననే మా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మీ ఇంటికి వెళ్ళిపోయిందనే అనుకున్నానే. మా ఇంటికి రావడానికి దానికి మొహం చెల్లొద్దు. ఎక్కడికి వెళ్ళిందో. ఆ సాయంత్రం తిరిగి వచ్చింది ఆమె మంజుల దగ్గరకు. రోగులందరూ వెళ్ళాక, అమ్మా నువ్వెంత అమాయకురాలవు, ఉషను తీసుకొని చెల్లెలింటో పెట్టాడంట కదా, ఇంట్లోంచి వెళ్ళిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. ఇక ఎటూ తిరిగి విషయము నీకు తెలిసిపోయింది. ఇంట్లో ఉండడం సాధ్యం కాదని అక్కడ చేరింది. తర్వాత నిదానంగా వేరే ఇల్లు తీసుకుని కాపురం పెడుతుంది కాబోలు. సుందరి ఇంట్లో చేరిందా? అలా ఎలా ఊరుకుందబ్బా? చదువుకున్నావే గాని నీకు ఈ విషయాలు ఏం తెలుస్తాయమ్మా? సుందరి ముసలాళ్ళు అంతా చేరి గూడుపుటాన్ని చేసి ఉషను ఇంట్లో అంటిపెట్టుకున్నారు. తాళి నీ మెడలో కట్టాడే గాని ముద్దు మురిపం అన్నిటికీ అదే కదా. ముసలాళ్ళుంటే దాని వెంట వెళ్ళేవారు. సుందరి అది ఎంత ఇదిగా ఉంటారో చెప్పలేను. అలాగా, నాకు ఇవేం తెలియదే. ఎవరి అమ్మాయి అంటే దిక్కులేని ఇక్కడే టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటోంది అని చెప్పారు నాకు. సొంత అన్న వదిన ఉండగా దిక్కులోంది ఎలా అవుతుందో నువ్వే చెప్పమ్మా, కొంచెం ఆలోచించమ్మా. నిన్ను మభ్యపెట్టడానికి అలా అని ఉంటారు. వాళ్ళంతా ఒకటేనమ్మా. నిన్ను నీ ఇంట్లో పరాయిదానిలా చూస్తున్నారు. నువ్వు మంచిదానివి గనక అన్నీ ఓర్చుకొని చూస్తూ ఊరుకున్నావు. మంజు మనసులో మళ్ళీ అగ్ని జ్వాల బగ్గుమని రగిలింది. ఇంట్లోంచి పంపినట్టే పంపి వెళ్ళి చెల్లెలింట్లో అట్టి పెడతాడా? ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలి. ఫలానా ఆయన 2వ భార్య అని జనం తనను గురించి అనుకుంటున్నారని లక్ష్మి చెప్పింది. రవి ఎంతో మంచివాడని నమ్మిందే కానీ ఎంత కపటం కుచ్చితత్వం అతనిలో ఉన్నాయని తెలుసుకోలేకపోయింది. మంజు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు తాళం వేసి ఉంది. పక్కింటి ఆమెకి తాళం ఇస్తూ, ఉషకి బాగులేదట, సుందరి కబురు చేస్తే వెళ్ళాడు, మీరొస్తే ఇమ్మని తాళం చెవి ఇచ్చి వెళ్ళాడు అని అంది. అగ్గి మీద ఆజ్యం పోసినట్టు బగ్గుమంది మంజు గుండె. నిన్నటిదాకా బాగా ఉన్న ఆమెకు ఇప్పుడు ఇంత అర్ధంతరంగా ఏమైంది? మొత్తానికి అన్నా చెల్లెళ్ళు గూడిపుట్టాన్ని చేసి ఏదో కుట్ర పన్నుతున్నారు అనిపించింది ఆమెకు. సాయంత్రం ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. రవి ఇంటికొస్తే అడగవలసినవి 4 అడుగుదామని ఉంది ఆమెకు. వంట చేయడం చేతకాదు. హోటల్ నుండి క్యారియర్ తేవడానికి రవి లేడు. కోపానికి ఆకలి మంట తోడైంది మంజుకు. బాగా పొద్దుపోయాక రవి వచ్చాడు. తలుపు తీయగానే ఉసూరంటూ కుర్చీలో కూలబడ్డాడు. ఏం ఉషతో ప్రేమ సల్లాపాలు పూర్తయ్యాయా? ఇంటికి తిరిగొచ్చావు? మంజు, నన్ను బాధించకు. దాంతో కులకడానికి ఎక్కడలేని ఓపిక వస్తుంది. నాతో మాట్లాడడానికి నీకు ఎక్కడలేని నీరసం ముంచుకొస్తుంది. మంజు, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నన్ను. నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? తెలియకపోబట్టేగా పొరపాటు చేశాను. కొంతమంది పైకోటి లోపలొకటిగా ఉంటారు. నువ్వు అలాంటి వాడివి. పైకి మంచివాళ్ళ అందరికీ కనపడతావు. నువ్వు చేసే దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి మంచితనం ముసుగు ఉపయోగపడుతుంది. ఏంటి మంజు నీ మాటలు? పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు.
పరిస్థితి అర్థం చేసుకోబట్టే రెండో పెళ్లి వాడిని చేసుకున్నాను. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నాకు రెండో భార్యవైతే మొదటి భార్య ఎవరు? తాళి కడితేనే భార్య అవుతుందా? తాళి కట్టకుండానే భార్యలాగా ఉపయోగపడే వాళ్ళని ఏమంటారు? ఉషా, నువ్వు భార్యాభర్తల్లాగా ఉన్నారా లేదా? మంజు, నువ్వు తెలివిగా ఉండే మాట్లాడుతున్నావా? ఇలా మాట్లాడడానికి అసలు నీకు నోరు ఎలా వచ్చింది? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే వివాహం చేసుకుందామని ఎంతగానో నచ్చజెప్పాను మన పెళ్లి ముందు, గుర్తుందా? గుర్తు లేకనే అప్పుడు నన్ను ఘోరమైన అవమానం పాలు కాకుండా రక్షించిన హీరోలాగా అందరి ముందు కనపడ్డావు. నీ నిజస్వరూపం తెలిసి ఉన్నట్లయితే నేనే కాదు, ఏ ఆడది నేను వివాహం ఆడడానికి ఒప్పుకునేదే కాదు. పోన్లే, ఇప్పుడు తెలుసుకున్నావు కదా. రవి స్వరంలో వెటకారం మంజును వెక్కిరించింది. తెలుసుకున్నాను, నీ విషయం పూర్తిగా తెలుసుకున్నా. పోయి ఆ కొంపలు కూల్చే కులట ఉషను అడగవలసినవి 4 అడిగి ఆ చెంప ఈ చెంప వాయించొస్తాను. ఆగు మంజు, ఆగు. నన్నెన్ని అయినా పడతాను అను. నీ మడిలో తాళి కట్టిన నేరానికి నాకు శిక్ష తప్పదేమో, కానీ అమాయకురాలు ఉష జోలికి పోయావంటే ఊరుకోను. ఉష అమాయకురాలా? నా భర్త నాకు కాకుండా చేసింది అమాయకురాలా? మంజు, ఆమెను ఏమైనా అన్నావంటే ఊరుకోను. అంటానా? మరీ అంటాను. ఆ బజారు ముండను వెనకేసుకొచ్చి నువ్వు నన్ను నానా మాటలు అంటుంటే పడ్డానికి నేనేం బికార్ని గాను, అవిటిదాన్ని కాను. మంజు చెంప కందిపోయేలా కొట్టాడు రవి. అమ్మో, ఇంకా నన్ను చంపివేయడమే మిగిలింది. ఇలాగే కొట్టి చంపండి, నేను చేస్తే నా ఆస్తి అంతా నీకే వస్తుంది. హాయిగా ఉషతో కులుకుదామని కదూ. అయినా తిట్టినా కొట్టినా పడి ఉండడానికి నేనేం దిక్కుమాలిన బికారిని కాదు అంటూ బట్టలు సూట్ కేసులో పెట్టుకొని రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది మంజు. కళ్ళు గిర్రున తిరిగి పడిపోయాడు రవి. వీధి తలుపులు తెరిచి ఉండడంతో బజార్లో జనం అందరూ నిలబడి రవి మంజుల ఘర్షణ చూస్తూ నిలబడ్డారు. అంతవరకు రవి కింద పడిపోవడంతో లోపలికి వచ్చి అతని మొహాన నీళ్లు చిలకరించి మంచం మీద పడుకోబెట్టారు. ఆ రోజు ఉదయం నుండి రవి ఆహారం తీసుకోలేదు. మధ్యాహ్నం సుందరి కబురు చేస్తే వెళ్ళాడు. రవికి కృష్ణ సుందరి కంగారు పడిపోతున్నారు. ఉషకు జ్వరం ఎక్కువై మళ్ళీ ఆపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆమెను తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించాడు రవి. అదృష్టవశాత్తు పాండు డ్యూటీలోనే ఉన్నాడు. ప్రత్యేకమైన శ్రద్ధతో ఇంజెక్షన్లు చేయించాడు అతను. రక్తం ఎక్కిస్తే మంచిదని గ్రూపింగ్ చేసి చూశారు. ఏ నెగిటివ్ గ్రూప్ బ్లడ్ దొరకడం లేదు బ్లడ్ బ్యాంకులో. రవి కృష్ణ రక్తం ఇస్తామని ముందుకొచ్చారు. రవి రక్తం సరిపడుతుందని పరీక్షల్లో తెలిస్తే అతని రక్తం తీసి ఉషకు ఎక్కించారు. ఉదయం నుండి ఆహారం తీసుకోకుండా ఆదుర్దాగా తిరగడం ఇప్పుడు రక్తం ఇవ్వడంతో నీరసం అనిపించింది. అయినా మంజు ఒంటరిగా ఉంటుందని ఇంటికి తిరిగి వచ్చాడు అతను. వచ్చిన దగ్గర నుంచి మంజు సూటిపోటి మాటలు అని ఘర్షణ పడి వెళ్ళిపోయింది. రవి శరీరము మనసు అలసిపోయి ఉంది కనుక మూస్తే నిద్ర రాదు. నీరసంగా అలాగే పడి ఉన్నాడు తెల్లవారేదాకా. తెల్లారి లేచి హోటల్కి వెళ్ళి కాఫీ తాగి హాస్పిటల్కి వెళ్ళాడు. ఉషకు నెమ్మదిగా ఉందని చెప్పాడు పాండు. ఆమె మంచం దగ్గరికి వెళ్తే గుర్తుపట్టినట్టు చిరునవ్వు నవ్వింది. సుందర్తో జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి రింగు రోడ్లోని దశరథ రామయ్య గారింటికి బయలుదేరాడు రవి. రాత్రి ఉద్రేకపడి మంజు మీద చేయి చేసుకున్నాడు. అందుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది. మంజు గారాభంగా పెరిగింది. కష్టమంటే ఏమిటో ఆమెకు తెలియదు. అతన్ని వివాహం ఆడి కోరి కష్టాలను వరించింది. ఉషను అపార్థం చేసుకుని అలిగి పుట్టింటికి వెళ్ళింది. ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకువద్దామనుకుంటూ దశరథ రామయ్య గారు బంగ్లాకి వెళ్ళాడు. మంజు గది తలుపులు మూసున్నాయి. అమ్మగారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారంటూ వాచ్మెన్ మంజు రవికి రాసిన ఉత్తరం ఇచ్చాడు. రవి, నీ నిజస్వరూపం తెలియక మోసపోయాను. నాకంటే నీకు ఉష ఎక్కువ ప్రేమ పాత్రురాలు అని తెలిసి నొచ్చుకున్నాను. కానీ అందరూ చూస్తుండగా నన్ను పశువును బాదినట్టు బాదావు. ఏంటి నేను చేసిన తప్పు? అవటివాడవని తెలిసి నేను వివాహం చేసుకోవడమే నేను చేసిన తప్పు. అందుకే ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నాను. లాయర్తో మాట్లాడి కాగితాలు పంపుతాను. నీలో ఏ మాత్రమైన మానవత్వం ఉంటే అర్థం లేని మన వివాహ బంధం నుండి నాకు విముక్తి ప్రసాదించు. సెలవు. మంజు. రవి మనసులో ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు. నిర్లిప్త నిస్సహాయత నిండిపోయింది అతని మనసులో.
నెమ్మదిగా ఇంటికి తిరిగి వచ్చాడు. దారిలో వీధి చివర ఎవరో స్టూడెంటు స్నేహితుడితో, ఒరే కుంటాడు గూటికి చేరుకున్నాడు, ఉంచుకున్న దాన్ని వెళ్ళగొట్టకపోతే ఊరుకోనందట రాత్రి డాక్టరమ్మ. ససేమేరా వెళ్ళగొట్టను అన్నట్ట. దాంతో డాక్టరమ్మ పుట్టింటికి వెళ్ళింది. ఇక రాదంట కదా తిరిగి. మంచివాళ్లే ఒక పెళ్ళంతో వేగలాగా చూస్తుంటే కుంటాడికి 2 పెళ్ళాలు ఎందుకురా? వారి మాటలు వినలేక ఇంటికి వెళ్ళిపోయాడు. టైప్ ఇన్స్టిట్యూట్కు వారం రోజులు సెలవని అట్ట మీద రాసి బయట తగిలించాడు. ఒక పూట లేచి ఏమైనా తింటే తింటాడు, లేకపోతే పొట్ట నిండా మంచినీళ్లు తాగి పడుకుంటాడు. వారం రోజులు అలాగే పడి ఉన్నాడు రవి. 7వ రోజు లాయర్ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. అవటివాడివని, శరీర సుఖం ఇవ్వలేవని తెలిసి కూడా నీ మీద జాలితో నిన్ను నా క్లయింట్ మంజు వివాహం చేసుకుంది. కానీ నీవు ఆమెను మానసికంగా శారీరకంగానూ హింసించావు. బజారులో అందరూ చూస్తుండగా కొట్టావు. మంజు కళ్ళెదురుగా ఉషా అనే మరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. ఈ పరిస్థితిలో నీతో కాపురం చేయడం నా క్లయింట్కు సాధ్యం కాదు కనుక ఆమె విడాకులు కోసం కోర్టులో పత్రం దాఖలు చేయాలి అని అనుకుంటోంది. ఈ నోటీస్తో దాఖలు చేసిన పత్రంపై సంతకం చేసి ఆ పవిత్ర వివాహ బంధం నుండి ఆమెకు విముక్తి కలిగించమని కోరుకుంటున్నాను. పెన్ తీసుకొని పత్రంపై సంతకం పెట్టి పోస్ట్ చేసి వచ్చాడు. కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా నొప్పులు, కుడిపాదం విపరీతంగా నొప్పిగా ఉంది. జీవితంలో ఎన్నో పోరాటాలలో పాల్గొన్నాడు, ఎన్నో కష్టాలని అధిగమించాడు. అంగవైకల్యం పొంది మామూలు మనిషి కంటే ఎక్కువగానే శ్రమపడ్డాడు. కానీ మంజు విషయంలో మాత్రం తనకు మొదటి నుండి పరాజయమే ఎదురవుతోంది. ఎదురు దెబ్బలు, అవమానాలు తప్ప మరేమీ మిగల్లేదు మంజుల వల్ల తనకు. ఆమెకు తాను చేసిన లోపం ఏమిటి? తను చేసిన నేరం ఏమిటి? ఈరోజు ఎందుకు ఇలా తను చిత్రహింసకు గురి కావాల్సి వచ్చింది? ఆమెను ప్రేమించడమేనా తను చేసిన నేరమా? ఇక ఈ కల్లోల జీవిత సాగరాన్ని ఈదే ఓపిక లేదు. అలసి బడలిన ఈ దేహానికి, మనసుకు విశ్రాంతి కావాలి. బహుశా శాశ్వత విశ్రాంతి కావాలి. అల్మరాలో డైజేపామ్ బిళ్ళల సీసా కనపడింది. గుప్పడు బిళ్ళలు అరచేతిలోకి తీసుకున్నాడు రవి. బిళ్ళలతో నిండిన అరచేతి నోటి దగ్గరికి వెళ్తోంది. రవి అప్రయత్నంగా కన్నులు మూసుకున్నాడు. ఎవరిదో చెయ్యి తన అరచేతిలోని బిళ్ళల మీద పడింది. కళ్ళు తెరిచాడు రవి. ఎదురుగా ఉష. తొలి సూర్య కిరణాలతో రాగ రంజితమైన ఉషస్సులాగా ఉంది ఆమె వదనం. ఆమె కొనలలో ఏదో వింత కాంతి. ఆ కాంతి రేఖల ముందు రవి మనసులో నిండి ఉన్న తిమిరాంధకారం పటాపంచలైపోయింది. రవి పట్ల ఉష మనసులో ఎంతకాలం అంతర్గతంగా దాచుకున్న ప్రేమ, అభిమానం ఒక్కసారి బహిర్గతం కావడంతో ఆమె ముఖం లేత సూర్యుని కిరణాలకు విప్పారిన పద్మంలాగా వికసించింది. కథ అయిపోయింది. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోండి. మీ అమూల్యమైన కామెంట్లకి నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.